గౌడ కులానికి చెందిన అమ్మాయి ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు మాచారెడ్డి గౌడ సంఘం పెద్ద మనుషులు అమ్మాయి కుటుంబాన్ని గత 4 సంవత్సరాలుగా బహిష్కరించారు. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం 2021 సంవత్సరం నుండి తమ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన 5 గౌడ కుటుంబాలు మాచారెడ్డి మండల కేంద్రంలోని బంగ్లా రాజేందర్ కూతురు 26 నవంబర్ 2021న కులాంతర వివాహం చేసుకుందని అమ్మాయికి చెందినటువంటి 5 కుటుంబాలను వెలివేసిన మాచారెడ్డి గౌడ కుల సంఘం పెద్దలు ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు మా కుటుంబాలను బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు ఆ 5 కుటుంబాలతో ఎవరు మాట్లాడినా వారిని మంచికి చెడుకు పిలిచినా ఆ కుటుంబానికి 50,000 జరిమానా విధిస్తామని తీర్మానించి కుల సంఘ పెద్దలు తీర్మానించారు. అయితే 2021 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సంఘంలో మంచి చెడులకు తమ కుటుంబ సభ్యులను పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు తమకు సంబంధించినటువంటి ఆస్తులపై కూడా దాడులు చేస్తున్నారని వాళ్లతో మాకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు అంతాపురం బంగ్లా లక్ష్మి బాలనార్స కీర్తిశేషుడు బంగ్లా బాలనార్స సంబంధించిన ఫ్యామిలీ 5 కుటుంబాలని మాచారెడ్డి గ్రామము మాచారెడ్డి సొంత గ్రామమైనటువంటి మాది తర్వాత మండలము మాచారెడ్డి కామారెడ్డి జిల్లా అయినటువంటి మమ్మల్ని మా ఊరి యొక్క గౌడ సంఘ పెద్దలు గౌడ సంఘ నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి అధికార మరియు మందబలంతో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలానే కాకుండా మా పాప మా అన్నయ్య కూతురు 21 నవంబర్ 26 నాడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి మాకు కుల బహిష్కరణ విధించారు. మాతో ఎవరు మాట్లాడినా మాకు 50,000 రూపాయలు దండగా అని చెప్పి అందరినీ ఊరు వాళ్ళకు కానీ కులం వాళ్ళకు కానీ ఎవరు పిలిచినా 50,000 రూపాయలు దండగాని వాళ్ళకు విధించడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి మేము అధికారులకు కూడా ప్రజావాణిలో కూడా 2 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు రీసెంట్లీ మొన్న 23 సోమవారం నాడు కూడా మేము ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చాము. ఇప్పుడు పరిష్కరిస్తామని చెప్పి ఎస్ఐ గారికి ఆదివారం నాడు మీడియా వాళ్ళని పిలిపించి స్టడీ చేస్తామని చెప్పారు. కానీ మాకు అది డౌట్గా ఉంది. అందుకే మాకు మీడియా సోదరులు కూడా మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. ఈ 4 సంవత్సరాల నుంచి మాకు ఈ బహిష్కరణలో ఉండడం ద్వారా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అవమానం భరించలేక తలదాచుకొని మేము హైదరాబాద్లో ఒకరము కామారెడ్డిలో ఒకరము తర్వాత ఇక్కడ ఇల్లు కాలమై ఉంది. మాతో ఎవరు మాట్లాడడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలానే కాకుండా మా ఆస్తుల పైన కూడా దాడి జరుగుతుంది. దౌర్జన్యం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసిమని కూడా ఇప్పటికీ మళ్ళీ అదే దాడి చేస్తున్నారు. గతంలో మాకు ఇలా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ లెటర్ రాసేయడం జరిగింది. వాంగ్మూలంతో సహా కుల పెద్దలు 16 మంది సంతకాలు పెట్టేయడం జరిగింది. 5 కుటుంబాలని బహిష్కరిస్తున్నట్టు ఇక్కడ మేము ఒప్పుకొని మాకు మళ్ళీ అలాంటి చేయం తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకొని జరగడం జరిగింది. మన డిఎస్పీ ప్రకాష్ సార్ ఉన్నప్పుడు ఎలక్షన్ మూమెంట్లో. తర్వాత 10 కుటుంబాలకు కుల బహిష్కరణ రద్దులు స్వాగతిస్తూ గౌడ సంఘం వారు అనగా మేము వారి కుటుంబాలను క్షమాపణ తెలుపుతూ ఒప్పుకోవడం అనేది ఇట్టి కుటుంబాలకు గౌడ సంఘంలో ఆస్తి కళ్ళు మాల వాటల్లో సర్వ సమాన హక్కులు అందరి సభ్యులతో సమానంగా వర్తింపజేస్తాము. సంఘం ప్రతి కార్యక్రమంలో అందరి వాళ్ళ బాధ్యతలు ఉంటాయని అంగీకరిస్తున్నాము. ప్రస్తుతం పైన తెలిపిన 5 కుటుంబాలకు ఎలాంటి జరిమానాలు విధించము. పై కుటుంబాలకు రావాల్సినటువంటి నిలిపివేసిన డబ్బులు 7,86,000 రూపాయలు అక్షరాలు 7,86,000 రూపాయలను కూడా 1/10/2023లోగా చెల్లించగలమని ఇట్టి ఒప్పంద పత్రం మా కుల సంఘము మరియు కుల పెద్దల ఆధ్వర్యంలో ఇష్టపూర్వకంగా ఎవరి ఒత్తిడి లేకుండా క్రింది సాక్షుల సమక్షంలో రాసిస్తున్న ఒప్పంద పత్రం అని చెప్పి కూడా ఇప్పటికీ మమ్మల్ని బహిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మాకు ఇప్పటికి కూడా మాకు మొన్న చావులకు పిలిచిన వాళ్ళకి దండగా అని చెప్పి డబ్బులు ఇవ్వడం లేదు. 5 ఫ్యామిలీలు పక్క పెట్టేసిండ్రు. అప్పటి నుంచి బాగా ఇబ్బంది చేస్తున్నారు మమ్మల్ని. దయచేసి
ఒక ఎస్ఐకే చెప్పిన ప్రజా వాళ్ళకి ఎస్పీ గారికి చెప్పాము, ఎస్పీ సార్ అక్కడికి వెళ్ళాము, మొన్న ప్రజా వాళ్ళకి కూడా వెళ్ళాము. కానీ ఎటువంటి స్పందన లేదు. ఏమి లేదు. మీటింగ్లకు పోతే 15,000 ఇస్తే దండుకు ఇస్తే మీటింగ్లకు పిలిచేది, ఇస్తే పొరగండు పోతే ఏడిపించుకుంటూ ఎత్తాను. అస్సలు ఇస్తలేరు, ఒక్క పైస ఇస్తలేరు. వాళ్ళది గట్లు ఉన్నాయి సార్, ఏం చేస్తే ఆడిస్తాను. వాళ్ళ తండ్రి అయిన మధ్య నా కొడుకు ఆలు చేయగానే చనిపోయింది. ఆయన భర్త కూడా ఆయన ఆలు చేయగానే ఇంకా ఉంటే మస్తు సంపాదిస్తాడని ఇట్లా చేసిండ్రు సార్. వాళ్ళ సంగతి గట్లున్నది. మమ్మల్ని గొడగొడే తొండ్లు పిల్లలను మమ్మల్ని ఈ శాఖలు ఉండద్దు అన్నట్టున్నది. వాళ్ళకు ఎట్లున్నది సార్. వాళ్ళకు మీరంతా మాకు న్యాయం చేయాలి సారు. మీకు దండం నాది ఒకటి, మీకు విత్తన సారు జర మంచిగా చేయండి. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకు మాత్రము మా తెరువు మా జోలికి రాకుండా వాళ్ళను అది చేయండి. గత 4 సంవత్సరాల నుంచి మా కుల పెద్దలు బాగా ఇబ్బంది పాటిస్తున్నారు. ముందని మా చెల్లె పెళ్లి చేసుకుందని ఇక మమ్మల్ని ఒక్క తీరుగా కాదు, అన్ని విధాలుగా మమ్మల్ని ఉంచబెట్టి ఇక్కడ ఉండనీయకుండా చేస్తున్నారు. మాకు ఎటువంటి న్యాయం మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా మేము కోరుతున్నాం.